జెండా ఆవిష్కరణతో మొదలుపెట్టి కేక్ కటింగ్ ఉంటుంది. తర్వాత మన గ్రామ కమిటీలు, యూనిట్లు, క్లస్టర్లు, మండల కమిటీ ప్రమాణ స్వీకారం ముగించుకుని కార్యక్రమం ముగిస్తాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు కార్యక్రమం ఉందో మనందరూ కూడా దీన్ని మద్దతు చేయాల్సిందిగా మన సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఒక 5 నిమిషాలు పెట్టి ఎమ్మెల్యే గారు వచ్చే అందరం కిందకెళ్ళి జెండా ఆవిష్కరణ ముగించుకుని తర్వాత మెయిన్ కార్యక్రమం మొదలు పెట్టుకుంటాం. శ్రీధరనే బాగా కొంచెం అనుకుంది నాని బావ. ఓకే కొంచెం శ్రీధర్ అనే కొంచెం ఎదుర్కొంది. ముద్ర వేస్తారు అంతే. పిచ్చిలు పోతాయని మాకు బాధ ఉందండి. బండి 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 స్వామి వెనక్కి రావాలి. అయిపోయిందా? శ్రీ నాదేళ్ల శ్రీరాములు గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పరిశీలకులు గొర్రెల శ్రీధర్ గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మండల నాయకులు ఎక్స్ ఏఎంసీ ఆల హరిబాబు గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు ముప్పు వెంకటేశ్వర గారు వేదిక ఆరంభించవలసిందిగా కోరుతున్నాం. మాజీ ఏఎంసీ చైర్మన్ ఆల హరిబాబు గారిని, సొసైటీ డైరెక్టర్ అయినటువంటి అబ్బూరి సీతారామరావు గారిని,
అదే ఉత్సాహంతో మీ గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మిమ్మల్ని ఆయా కమిటీగా నియామకం చేశారంటే మీరైతే సమర్థులు ఈ గ్రామాలను నడిపించడానికి, ఈ మండలాన్ని నడిపించడానికి ఒక బాధ్యతతోటి అందరూ కలిసి ఈ యొక్క మండలంలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజు మీకు ఈ బాధ్యతలు అప్పగించారు. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తూ అధిష్టానం చెప్పిన అమలు చేస్తూ ప్రతి నాయకుడికి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నిలబెట్టిన గ్రామాల్లో పనిచేసే విధంగా మీరందరూ కూడా పనిచేయాలి. మీ పైన మండల నాయకులు ఉన్నారు, నియోజకవర్గాల స్థాయిలో నేనున్నాను. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఏ సమస్య వచ్చినా, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా ముందు మీ గ్రామ పెద్దలతో మాట్లాడుకోవడం, మీ గ్రామ పెద్దల నుంచి కష్టాలు కాకపోతే మండల నాయకులు మాట్లాడుకోవడం, మండల నాయకులు కాకపోతే ఆ దృష్టి వస్తే ఖచ్చితంగా మనం కూర్చోబెట్టి మాట్లాడేటువంటి విధంగా మనం చేసుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా పనిచేయాలి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బలోపేతంతో పాటు మీ మీద ఇంకో అదనపు బాధ్యత కూడా ఉంది. మీ యొక్క పదవి కాలం ఏదైతే ఉంది 2 సంవత్సరాల పాటు ఉంటారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో పంచాయతీ ఎన్నికలు, ఎంపీపీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, అన్ని ఎన్నికలు కూడా మీరు పదవులో ఉండగానే జరుగుతాయి. కాబట్టి ఈ బాధ్యతలన్నీ కూడా మీరు భుజం మీద వేసుకుని మీ గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ సర్పంచులు కానీ, వార్డు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఏకతాటి మీద మీ మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామం నుంచి కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకుల పొందన నిలబడతారు. కాబట్టి మనం వారికి ఎక్కడైనా ఎన్డీఏ కూటమి ఇంకా నాయకులు ఎక్కడ సీటించినా, మనకు సీటించినా అందరూ కలిపి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కలిసి ఎన్డీఏ కూటమి మీ మండలంలో నుండి అన్ని పంచాయతీలు కూడా నెగ్గించి తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ మీ అందరి మీద ఉందని సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు మండల మీటింగ్ పెట్టినా రాబోయేటువంటి రోజుల్లో చక్కగా ఈ యొక్క పరిపాలన చక్కగా పనిచేస్తూ నాయకులని కార్యకర్తలందరినీ కలుపుకుంటూ ఈ నాయకులుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఓపుగా సహనం మనకు కావాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఓపుగా సహనంతో ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా ఓపుగా సహనంగా వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుని ముందుకెళ్ళేటువంటి విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త ఇవాళ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఆ విధంగా నడుచుకుని మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఏ పిలుపునిచ్చినా సరే దాన్ని అమలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ విషయంలో ప్రజలతో మాట్లాడి చక్కగా సమన్వయం చేసుకుని ముందుకెళ్లే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు